హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూసే వాటిని అగ్నిపర్వతపు నత్తలు అంటారు, వాల్కనో స్నైల్స్. వీటిలో ఉన్న విశేషం ఏంటంటే వీటి సెల్స్ అనేవి ఐరన్ తో తయారు చేయబడతాయి. కనీసం 750 ఫారెన్ హీట్ లో మరుగుతున్న నీటి చుట్టూ ఇవి నివసిస్తాయి. హలో, ఎక్కడున్నావు? అగ్నిపర్వతం దగ్గర. అక్కడేం చేస్తున్నావు? నత్తల కోసం వచ్చా. ఏమైనా తేడా జరిగిందనుకో, నత్తల కోసం వెళ్లి నత్తలా మారిన యువకుడు అనే హెడ్లైన్ పడింది. ఒక డచ్ కి సంబంధించిన డిజైనర్ సముద్రంలో మెరిసే కొన్ని జీవుల డిఎన్ఏని కొన్ని మొక్కల డిఎన్ఏతో కలిపి కొన్ని చెట్లను తయారు చేశాడు. ఈ చెట్లు చీకట్లో మెరుస్తాయి కాబట్టి ఈ మెరిసే చెట్లు కరెంటుని యూజ్ చేసుకుని వెలిగే వీధి లైట్లను రీప్లేస్ చేశాయి. దానివల్ల కరెంటు కోసం ఖర్చు చేసే కొన్ని కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి. ఒక యూనివర్సిటీకి సంబంధించిన సైంటిస్టులు ఒక ఇన్నోవేషన్ చేశారు. ఇది చూడటానికి ఒక గ్లాస్ లా కనిపించవచ్చు, కానీ ఇది ఒక కొత్త రకం సోలార్ ప్యానెల్. ఈ టెక్నాలజీ డెవలప్ అయితే కిటకీలకి, మొబైల్ ఫోన్స్ కి, ఇంకొన్ని వాటికి మనం యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్ లోకి వస్తే అసలు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంటికి కూడా వెళ్ళరు. ఇప్పుడు మీరు చూసేది ప్రపంచంలోనే అతి చిన్న విషపూరితమైన కప్ప. ఇది 1 సెంటీమీటర్ కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇది మార్ఫిన్ కంటే 200 రెట్లు విషపూరితమైంది. ఒక స్త్రీ ఆక్టోపస్ ఆకలితో ఉన్నప్పుడు, అది కూడా జత కట్టడానికి ఆసక్తిగా లేనప్పుడు, కర్మకాలి ఒక మగ ఆక్టోపస్ ఆ స్త్రీ ఆక్టోపస్ దగ్గరికి జత కట్టడానికి వస్తే ఆ స్త్రీ ఆక్టోపస్ జత కట్టడానికి ఆసక్తిగా ఉన్నట్లు నటిస్తుంది. ఒక్కసారి మగ ఆక్టోపస్ దగ్గరికి రాగానే ఆ మగ ఆక్టోపస్ గొంతు నలిపి చంపేసి తన గుహలోకి తీసుకెళ్లి కొన్ని రోజుల్లో తినేస్తుంది. ఏంటి మరి, ఈ మాత్రానికే చంపేస్తారా? దీని పేరు రెయిన్బో లాటిస్ సన్ స్టోన్. ఇది చాలా అరుదైన రత్నం. ఇది ముఖ్యంగా ఆస్ట్రేలియాలోని నార్థన్ టెరిటరీలో హట్స్ రేంజ్ అనే దూరమైన ఎడారి ప్రాంతంలో మాత్రమే దొరుకుతుంది. మన బ్రెయిన్ లో 100 మిలియన్ల న్యూరాన్స్, 100 బిలియన్ల నాడీ కనెక్షన్స్ ఉంటాయి. మన గ్యాలక్సీ అయిన మిల్కీ వేలో ఉన్న నక్షత్రాల కంటే 300 రెట్లు అంతకంటే ఎక్కువ కనెక్షన్స్ మన బ్రెయిన్ లో ఉంటాయి. పట్టపగల్లో చుక్కలు లెక్క పెట్టడం అంటే ఏంటో తెలుసా? ఈ పక్షి అదే చేస్తుంది. తరచుగా కలలు కనే వాళ్ళు చాలా బుద్ధిమంతులుగా, చాలా క్రియేటివ్ పర్సన్స్ గా ఉంటారు. నేను కలలు కనే వాళ్ళని అన్నాను, పగటి కలలు కనే వాళ్ళని కాదు. మన భూమికి ఒక ఆకర్షణ బలం ఉంది అని చెప్పి మనందరికీ తెలుసు. ఒక అయస్కాంతానికి క్షేత్రాలు ఉన్నట్లే మన భూమికి కూడా కొన్ని క్షేత్రాలు ఉంటాయి. మన కంటిలో ఆ క్షేత్రాలను గుర్తించగల ప్రోటీన్స్, క్రిప్టోక్రోమ్స్ అనేవి ఉంటాయి. అలా అయితే మనం భూమి క్షేత్రాలను ఎందుకు చూడలేకపోతున్నాం? మన కళ్ళు ఆ సమాచారాన్ని సేకరించి మన బ్రెయిన్ కి పంపించిన ఆ డేటాను మన బ్రెయిన్ అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నది చాలా రేర్ ఫోటో. దీనికి అవార్డు కూడా వచ్చింది. ఫోటోలో కనిపిస్తున్న జింకకు 2 పిల్లలు కూడా ఉన్నాయి. ఈ జింకను తన 2 పిల్లల్ని చిరుత పులులు తరమటం మొదలు పెట్టాయి. పిల్లల్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఆ పిల్లల్ని పారిపోయేలా చేసి ఈ తల్లి జింక మాత్రం ఆ చిరుత పులులకు లొంగిపోయింది. అదే మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ మమ్మల్ని ఇరికించి తర్వాత వాడికి తెలియకుండానే వాడే ఇరుక్కుంటాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఐస్లాండ్ లోని మంచుపై నుంచి లావా ప్రవహిస్తున్న దృశ్యం. ఇదేంటి, మా ఫ్రెండ్ హెయిర్ స్టైల్ లా ఉంది.